హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అవనీ స్టోరీస్ వరల్డ్. నా తోడుంటావా పార్ట్ 33. మన మధ్య ఎడబాటుతో నువ్వు ఓపెన్ అయ్యేలా చేస్తాను కన్నయ్య అనుకుంటూ వాసుదేవ్ గారితో తన ఇంటికి స్టార్ట్ అవుతుంది దేవ్. కారు కనుమరుగయ్యేంత వరకు ఆమెని చూస్తుండిపోతాడు ఇషాన్. ఏదో బాధ అతని మనసులో. అతని చుట్టూ ఎంతమంది ఉన్నా ఆ క్షణం ఏదో అశాంతి, అసహనం అతడిని వెంటాడుతుంటే కీస్ తీసుకుని ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. జీవా వర్క్ కూడా తనే కంప్లీట్ చేసి మిడ్ నైట్ ఇంటికి వస్తాడు ఇషాన్. డైవర్ట్ అవ్వాలి అనుకున్న వదలని ఆమె తలుపులు మళ్ళీ అతన్ని చుట్టుముడుతుంటే విసుగ్గా టవల్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ఎప్పట్లా బెడ్ డ్రెస్ లేదు, కన్నయ్య అని పిలిచి దేవు కూడా లేదు. షార్ట్ ఒకటే వేసుకుని మర్చిపోయిన స్కాచ్ బాటిల్ తీసుకుని బాల్కనీలో కూర్చుని దేవ్కి కాల్ చేస్తాడు ఇషాన్. అతని కాల్ గురించి ఎదురు చూస్తున్నామే వెంటనే లిఫ్ట్ చేసి కన్నయ్య అని ఆతృతగా పిలుస్తుంది. ఆ పిలుపు వినిపించి ఇషాన్ మనసు ప్రశాంతంగా మారడంతో బేబీ నిద్రపోయిందని అడిగాడు. ఇప్పుడే వచ్చావు ఆఫీస్ నుండి? షోల్డర్పై వాటర్ డ్రాప్స్ కనిపిస్తుంటే ఆరాంగా అడుగుతుంది. ట్యాబ్లెట్స్, డిన్నర్ తినేసాను. నువ్వు తినకుండా తాగుతున్నావా? ఐస్ పెయిన్ వస్తున్నాయి. స్లీప్ రావాలంటే ఇది ఉండాలి. ఎక్కువగా తాగకు, త్వరగా నిద్రపో. రిమూవ్ యువర్ షర్ట్. కన్నయ్య, ఐ వాంట్ టు సీ మై బేబీ. పై బటన్స్ వదిలేసి కింద 2 బటన్స్ మాత్రమే తీసి బెల్లుని చూపించాక ఇక చాలు, చూసేసావు కానీ బేబీని, త్వరగా పడుకో అంటూ మూతి తిప్పి కాల్ కట్ చేస్తుంది దేవ్. తిక్కల్ వద్దు అనుకున్న ఆమె చేసే క్రేజీ పనులు గుర్తొస్తుంటే ఆమె తలుపులకి ఆహ్వానం పలుకుతూ ఆ రాత్రిని గడిపేస్తాడు ఇషాన్. వాసుదేవ్ గారిని చూసినప్పటి నుండి సంపత్ గారిలో ఏదో ఒక రకమైన భావం కలుగుతుంటే తెలియకుండానే ఆయన మనసులో రకరకాల ఆలోచనలు చుట్టుకుంటున్నాయి. ఫారెన్లో ఉంటే ఉరుకుల పరుగుల జీవితం కాబట్టి టైం తెలిసేది కాదు. బట్ ఇప్పుడు ఏం చేయాలో తెలియక వాకింగ్ చేయాలనుకుంటూ దగ్గరలో ఉన్న పార్కుకి వెళ్తారు సంపత్ గారు. ఉదయం కావడంతో పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఉండి ఆ పార్కు సందడిగా కనిపిస్తుంటే నెమ్మదిగా తన నడకని మొదలు పెడతారు. తాతయ్య ఫాస్ట్గా పరిగెట్టు, డాడ్ ఉయ్యాల ఫాస్ట్గా ఊపుతుండు అని వినిపిస్తున్న మాటలకి ఆయన మనసు కలతకు గురవుతుంటే వాకింగ్ చేయలేక బెంచ్పై కూర్చుంటారు చల్లటి గాలిని ఆస్వాదిస్తూ. మీరొక్కరే వచ్చారా సార్? నా మనవరాలు మాత్రం రోజు నన్నే తీసుకురమ్మంటుంది సార్. ఈ వయసులో పిల్లలతో పిల్లలుగా కలిసిపోతుంటే భలే ఆనందంగా ఉంటుంది కదా. మీరేం జాబ్ చేయరా? ఈ వయసులో ప్రశాంతత కావాలి సార్. వయసులో ఉన్నప్పుడు కుటుంబం గురించి పరిగెడుతూ ఉండాలి. ఇప్పుడు నా పిల్లల టర్న్, ఇంకా నేనెందుకు సార్ పరిగెడుతూ ఉండడం? ఆయన చెప్పిన మాట ఎక్కడో తగులుతుంది సంపత్ గారికి. తాతయ్యలారా అని అరుస్తున్నాడు. మనవరాల్ని మనవడిని చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతను. ఆగని ఆలోచనలతో తలపుటు వస్తుంటే శరణ్య కాఫీ అంటూ సోఫాలో కూర్చుంటారు. మౌనంగా ఇచ్చేసి వెళ్తున్న ఆమెను చూస్తూ అంజలి ఎక్కడుంది అని అప్రయత్నంగా అడుగుతారు. దేవు ఇంటికి వెళ్ళింది మావయ్య గారు. తను అక్కడెందుకు ఉంటుంది? పిల్లలు ఉండేది తల్లి దగ్గరే కదా మావయ్య. కోడలు చేతిని పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకుంటూ అసలు ఆ అమ్మాయి ఎలా పరిచయం అని కుటుంబ విషయంలో చాలా రోజుల తర్వాత కాదు సంవత్సరాల తర్వాత ఇన్వాల్వ్ అవుతారు సంపత్ గారు. టెంపుల్ దగ్గర నుండి సంపత్ గారు వచ్చే ముందు రోజు వరకు ఏం జరిగిందో పోసగుచ్చినట్టు చెప్పి, మావయ్య అమ్మ లేని లోటు కొద్ది రోజులైనా అత్తయ్య తీర్చారు. బట్ తండ్రి లేని లోటు ఎప్పటికీ అలా ఉంది నా లైఫ్లో. ఎప్పటికైనా ఆ లోటు దూరం అయ్యే రోజు రావాలని కోరుకుంటున్నానంటూ వంటిట్లోకి వెళ్తుంది శరణ్య. నిన్నట్లానే ఈరోజు కూడా సేమ్ సినారియో జరగడంతో స్కాచ్కి బదులు ఆమె కబోర్డ్ ఓపెన్ చేస్తాడు ఇషాన్. వెళ్ళాలని ఉన్నా కూడా తనను వదిలేసి వెళ్ళిపోయిందనే కోపం అండ్ ఎప్పుడు వస్తామని కూడా దేవ్ అడగకపోవడంతో ఆమెపై అలిగాడన్నమాట బాబు. ఆమె టీషర్ట్ తీసుకుని గుండెలకి హత్తుకుని దేవుని హత్తుకున్నట్టుగా ఫీల్ అవుతాడు ఇషాన్. కబోర్డు క్లోజ్ చేస్తుంటే అతనికి కళ్ళకు కనిపిస్తుంది ఆ రోజు రాత్రి కట్టుకున్న చీర. అప్రయత్నంగా ఇషాన్ ఆ చీరని బయటకు తీసి నిస్సత్తుగా బెడ్పై వాలిపోతాడు. అప్సరసలే బోకి దిగి వచ్చినంత అందంగా ఉంది దేవ్ ఆ రోజు. ఆ చీరని గుండెలకి పెట్టుకోవడంతో ఆమె ఎడబాటుతో నెమ్మదిగా
ఆ తీయని జ్ఞాపకం వైపుకు అడుగేస్తుంది అతని మనసు. దేవు ప్రెగ్నెంట్ ఎలా అయింది, ఆ 25 రోజులు ఏం జరిగింది అనేది మొత్తం తెలుస్తుంది. ఇప్పటి నుండి వచ్చేది పాస్ట్. కన్ఫ్యూజ్ కాకండి, స్టోరీ నెమ్మదిగా వింటే మొత్తం అర్థమవుతుంది మీకు. దేవు ప్రేమని జీర్ణించుకోలేక అండ్ అంజలిని దూరం చేసేస్తోంది అనే ఇన్సెక్యూర్ ఫీలింగ్తో అందరికీ దూరంగా ఫారెన్ వెళ్ళిపోవాలనుకుంటాడు ఇషాన్. కానీ అతనిని ఆపేది ఫారిన్ క్లయింట్స్ మీటింగ్ ఒక అయినందువల్ల అడిగిన పార్టీ. 2 డేస్లో ఇండియా వస్తామని ఇషాన్కి ఇన్ఫామ్ చేయడంతో జీవాతో కలిసి పార్టీ గురించి మాటల్లో పడతాడు ఇషాన్. ఇషాన్ని చూడొచ్చు అనే వంకతో జీవాకి క్యారియర్ తీసుకుని ఆఫీస్కి వస్తుంది దేవు పాప. ఆమెను చూడటంతోనే అగ్గిలం మీద గుగ్గిలంలా మండటంతో విసుగ్గా తన ఛాంబర్కి వెళ్తున్న అతడిని ఆపుతుంది దేవు చెయ్యి. లంచ్ టైం ఇది, మీకు కూడా తీసుకొచ్చాను. విసురుగా ఆమె చేతిని విదిలిస్తూ నో నీడ్ అని జీవా వాళ్ళ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆన్సర్ అవ్వడంతో దేవు చేసిన సైగకి జీవా అతడిని బలవంతంగా సోఫాలో కూర్చోబెడతాడు. అప్పటికి దేవ్ లవ్ చేస్తుందని జీవాకి తెలియదు. చెల్లి ఫ్రెండ్లీ నేచర్ తెలిసి లైట్ తీసుకుంటాడు జీవా. 2 ప్లేట్స్లో వడ్డించి ఇద్దరూ తినేంత వరకు ఉండి ఇంటికి పోయేది కుదురుగా పోకుండా ఇషాన్కి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి బయటకు వచ్చేస్తుంది దేవ్. వాడి ఫీలింగ్ ఏంటో చెప్పక్కర్లేదు అనుకుంటే మీకు. షాపింగ్కి నీ చెల్లి అవసరమా జీవా, విసుగ్గా అడుగుతాడు ఇషాన్. ఫ్యామిలీ పార్టీ కదా ఇషాన్, తను కూడా షాపింగ్ చేస్తుందంట, నువ్వేమైనా ఎత్తుకుంటావా ఏంటి? ఓహ్ గాడ్, డిస్కస్టింగ్ అనుకుంటూ కారు స్టార్ట్ చేస్తాడు. వెనుక నుండి ఫ్రీగా సైడ్ కొట్టుకుంటుంది దేవపాప. ఆమె చూస్తుందని తెలిసి విసుగ్గా మిర్రర్ని సైడ్కి తిప్పుకుంటాడు, కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ. అరే జీవా, మిర్రర్ సరిగ్గా సెట్ చేయి. అవసరం లేదు, అలా ఉండనే జీవా. అరే వెనుక వెహికల్స్ కనిపించాలి కదా ఇషాన్, అసలు మీరిద్దరు ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు? మూసుకునుండు. ఇషాన్ వాయిస్కి జీవా మూసుకోవడంతో అమాంతం కార్ స్పీడ్ పెంచేస్తాడు. ఫైనల్గా మాల్కి రీచ్ అవడంతో మెన్స్ సెక్షన్ వైపు ఇషాన్ జీవా వెళ్ళడంతో అతన్ని సీక్రెట్గా ఫాలో చేస్తుంది దేవ్. ఏ కలర్ చూస్ చేసుకుంటున్నాడో చూసి ఆమె కూడా అదే కలర్ తీసుకోవాలని ప్లాన్ చేసుకోవడంతో అతనికి కనిపించకుండా వెనుకగా తిరుగుతుంటుంది. జీవా డార్క్ బ్లూ కలర్ సూట్స్ చూసుకుంటుంటే ఇషాన్ బ్లాక్ కలర్లో 4 సూట్స్ తీసుకుని ట్రయల్ రూమ్కి వెళ్తాడు. ఇప్పటివరకు ఇక్కడే ఉండాలిగా, ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయాడని దిక్కులు చూస్తుంటే సడన్గా ఒక చెయ్యి ఆమెని ట్రయల్ రూమ్లోకి లాగుతుంది. గుండాగిన ఫీలింగ్ ఇషాన్ని చూసి నెమ్మదించడంతో నువ్వా, ఎవరో అనుకుని భయపడి చచ్చాను తెలుసా అని వెన్ను తట్టుకుంటూ అంటుంది. ఎందుకు ఇరిటేట్ చేస్తున్నావు నన్ను, ఎర్రబడిన కళ్ళతో అడుగుతాడు ఆమెని వాల్కి లాక్ చేస్తూ. నేనేం ఫాలో అవ్వట్లేదు ఇషాన్, మెన్స్ సెక్షన్లో పనేంటి నీకు? అది జీవా గురించి చూస్తున్నా. షోల్డర్ని నడుముని నిలుమిస్తూ ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఇరిటేట్ చేస్తే ఐ విల్ కిల్ యూ ఇడియట్ అని పట్టు పెంచుతాడు. వదలరా బాబు, నీ బలం నాపై చూపిస్తే బెడ్కే అంకితం అయ్యేలా ఉన్నాను. విసురుగా ఆమెను బయటకు తోసేసి డీప్ బ్రీత్ తీసుకుని కంట్రోల్ అయ్యి 2 సూట్స్ తీసుకుని బిల్లింగ్కి ఇస్తాడు. అతను బ్లాక్ సెలెక్ట్ చేసుకోవడంతో అతనికి మ్యాచింగ్లో బ్లాక్ శారీస్ చూసుకుంటుంది దేవపాప. ఆమెని బాగా అట్రాక్ట్ చేసిన జార్జిట్ శారీ హెవీగా లేకపోయినా రిచ్ లుక్ కనిపిస్తుంటే ఆ శారీ బిల్లింగ్కి ఇచ్చి జీవా పక్కన నిలబడుతుంది. ఆ శారీ చూసి ఇషాన్ పిడికిలు పిక్సుకోవడంతో ఇద్దరి లవ్ వార్ తెలియని జీవాబా మాత్రం చెల్లి చీర తీసుకుందని మురిసిపోతాడు. ఆ క్షణం జీవాని చూసి ఇరిటేషన్ ఎట్ పీక్స్ అన్నమాట. ఆ రాత్రి అతడి డీపీని చూస్తూ ఎందుకో నచ్చేస్తున్నావురా చాలా, నీ కోపం చిరాకు చూసి కూడా నీకు దూరంగా ఉండాలి అనిపించట్లేదు, నీకు నచ్చేలా ఎప్పటికీ మర్చిపోని విధంగా ప్రపోజ్ చేస్తాను షాన్ అంటూ ముసిముసిగా నవ్వుకుంటుంది దేవపాప. కానీ 2 రోజుల్లో అనుకోని విధంగా వాళ్ళ జీవితమే మారిపోతుందని ఎవరూ కూడా ఊహించి ఉండరు ఆ క్షణం. పార్టీ రోజు రావడంతో అరేంజ్మెంట్స్లో బిజీగా ఉంటారు ఇషాన్ జీవాలు. ముందు రోజు నైట్ నుండి స్టార్ట్ అయిన అరేంజ్మెంట్స్ ఆ మన్నాడికి పర్ఫెక్ట్గా అనిపించడంతో వదిన ఒకసారి చెక్ చేయంటూ ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్కి వెళ్తాడు ఇషాన్. ఫ్యామిలీ పార్టీ కావడంతో చందుతో సహా అందరూ రెడీ అయ్యి నందన్ మ్యాన్షన్కి స్టార్ట్ అయ్యి 1.5 గంటలో రీచ్ అవుతారు. ఆమె కారు దిగి చొరవగా శరణ్య దగ్గరికి వెళ్తుంటే
అప్పుడే హెయిర్ సెట్ చేసుకుంటూ కిందికి వస్తుంటాడు ఇషాన్. బ్లాక్ కలర్ సూట్, ఎగురుతున్న హెయిర్కి జెల్ అప్లై చేసి స్టైలిష్గా మార్చి, లెఫ్ట్ హ్యాండ్కి రోలెక్స్ వాచ్, బ్లాక్ షూస్, పైన బటన్ ఓపెన్లో ఉంచుకొని లెఫ్ట్ హ్యాండ్ పాకెట్లో పెట్టుకుని వస్తుంటే దేవు గుండె వేగం పెరుగుతూ బొమ్మలా మారిపోతుంది. రెప్ప వేయడం మరిచి అతన్ని చూస్తూ. ఇషాన్ అడుగులకి దేవ్ అడ్డం పడటంతో ఆమె వైపు సీరియస్గా చూస్తాడు, పక్కకి తప్పుకోన్నట్టు. ఆమె ఈ లోకంలో ఉంటే కదా అతని మాటని పట్టించుకోవడానికి. ఆమె కంటి చివర కాటుకుని తీసి ఇషాన్ చెవి వెనుక పెడుతూ, ఎవరి దిష్టి తగలకూడదు నీకంటూ శరణ్య రూమ్కి వెళ్ళిపోతుంది. ఆ చర్యతో ఇషాన్కి ఇందిరగారు గుర్తు రావడంతో ఒక్క క్షణం డీప్ బ్రీత్ తీసుకుని గార్డెన్లోకి వెళ్తాడు. అప్పుడే క్లయింట్స్ రావడంతో జీవా ఇషాన్ బొకేతో వెల్కమ్ చెప్పగానే అరేంజ్మెంట్స్ని చూస్తూ మెస్మరైజ్ అయ్యారు. హాయ్ అక్క. హాయ్ దేవ్, కరెక్ట్ టైంకి వచ్చావు. ఈ పిన్ సెట్ చేయవా కొంచెం? పిన్ సెట్ చేసి ఫ్లిట్ సెట్ చేయడంతో థ్యాంక్స్ అంటూ దేవుని పైనుండి కింది వరకు చూస్తూ బంగారు బొమ్మలో ఉన్నామని మెటుకలు విరుస్తుంది శరణ్య. ఎవరి గురించి అయితే కట్టుకున్నానో వాడేం కాంప్లిమెంట్ ఇవ్వట్లేదక్క అని ఫేస్ నల్లగా పెట్టుకుని ఇషాన్పై కంప్లైంట్ చేస్తుంది. వాడే చేంజ్ అవుతాడు డేవ్, డోంట్ వర్రీ. ఒక్కోసారి భయం వేస్తుంది నాకు. అసలు నా ప్రేమతో ఇషాన్ని కదిలించగలనా అక్క? ఎందుకు మా బాధపడుతున్నావు? నన్ను చూస్తేనే మండిపోతున్నాడు. నా ప్రేమని ఎలా చూడగలడు ఇంకా? నా పిచ్చి కానీ అనుకుంటూ గార్డెన్ ఏరియాలో లాస్ట్ టేబుల్ దగ్గర కూర్చుని ఇషాన్కి తన కళ్ళని రాసిచ్చేస్తుంది. ఆమె సగటు ఆడపిల్ల. ప్రేమించినవాడు తనని పొగడాలని అనుకునే అందరు అమ్మాయిల్లాంటి ఆడపిల్ల. బట్ ఇషాన్ చిరాకు దేవులో భయాన్ని పుట్టిస్తుంటే డల్గా చెంపకి చేతిని పెట్టుకుని కూర్చుంటుంది. క్లయింట్స్తో మాట్లాడుతున్న ఇషాన్ పిడికిలి పాకెట్లో బిగుసుకుంటుంటే వెనక్కి తిరిగి దేవు వైపు కోపపు చూపుని విసురుతాడు. అయినా ఆమెలో మార్పు ఉండదు, చూపు తిప్పదు. జస్ట్ ఏ మినిట్ అని చిరునవ్వుతో చెప్పి పెద్ద పెద్ద అడుగులతో ఆమెను చేరుకుని, చంపేస్తాను అలా చూసావంటే, యూ కాంట్ బేర్ మై యాంగర్, గాట్ ఇట్ అని సీరియస్గా చెప్పి ఎలా వచ్చాడో అలానే వెళ్ళిపోతాడు. ఎందుకే అతను తిడుతున్నా కూడా తిరుగుతున్నావు? నువ్వు ఉండు చందు, నా ప్లేస్లో ఉండే తెలుస్తుంది నీకు. ఫ్రెండ్, ఈ జ్యూస్ తీసుకొని గ్లాస్ ఆమె చేతికిస్తుంది అంజలి. థ్యాంక్స్ బంగారం. నేను ఎలా ఉన్నాను ఫ్రెండ్? సిండ్రెల్లా అలా ఉన్నావు బేబీ. నువ్వు కూడా ఏంజిల్లా ఉన్నావు ఫ్రెండ్. నేను ఒకటి చెప్తాను, చేస్తావా? ఓకే ఫ్రెండ్. మీ డాడీ చాలా అందంగా ఉన్నాడు. నా నుండి గిఫ్ట్ ఇవ్వని పెదవులపై పెక్కిస్తుంది దేవు. వెంటనే ఇస్తానంటూ తనకన్నా పెద్దగా ఉన్న ఫ్రాక్ని చేతులతో పైకి పట్టుకొని ఇషాన్ చేతిని పట్టుకుని కిందకి లాగుతుంది అంజలి. పార్టీ నచ్చిందా బేబీ అంటూ ఆమెను ఎత్తుకోవడంతో ఇషాన్ పెదవులపై పెక్కి ఇచ్చి కిలకిలా నవ్వుతుంది. ఈ కిస్ దేనికి బేబీ? నువ్వు చాలా అందంగా ఉన్నావంట డాడీ నా ఫ్రెండ్ ఇవ్వమని చెప్పింది. ఇషాన్ ఫేస్లో నవ్వు మాయమయ్యి చివాల్ని ఆమె వైపు చూడటంతో కోపంగా మూతి తిప్పుతుంది దేవుపాప. మీ ఫ్రెండ్కి ఒక గిఫ్ట్ ఇస్తా, బట్ నువ్వు స్ట్రాంగ్గా ఇవ్వాలి, ఓకేనా? ఓకే డాడీ. ఇషాన్ చిన్నగా చెంపపై తట్టడంతో మళ్ళీ ఫ్రాక్ని భారంగా మోసుకుని దేవు దగ్గరికి వెళ్ళి ఇషాన్ చెప్పినట్టుగా స్ట్రాంగ్గా చెంపపై కొడుతుంది. ఎందుకు కొట్టావు బంగారం? ఏడుపు ముఖంతో అడుగుతుంది దేవు పాప. డాడీ స్ట్రాంగ్గా ఇవ్వాలని చెప్పాడు ఫ్రెండ్. సేమ్ ఎక్స్ప్రెషన్తో అతని వైపు చూడటంతో పోవే అని లిప్ మూమెంట్ ఇచ్చి ఆమెని పూర్తిగా ఇగ్నోర్ చేస్తాడు ఇషాన్. లోన్లీగా దొరుకుతావు కదరా, అప్పుడు చెప్తానని పళ్ళు నూరి అంజలితో మాటల్లో పడుతుంది దేవు పాప. ఇటు శరణ్య మాత్రం దేవు మాటలకు ఆలోచనలో పడుతూ కృష్ణయ్య ఎదురుగా చేతులు జోడిస్తుంది భారమైన మనసుతో. నేను చేసే పని తప్పే అవ్వచ్చు, కానీ ఒక బిడ్డకి అమ్మగా చేస్తుంది కరెక్ట్ అని అనుకుంటున్నా. దేవ్ వాడి లైఫ్లో లేకపోతే పిచ్చోడైపోతాడు ఇషాన్. ఎలాగైనా నేను చేసే పనికి హెల్ప్ చేసి ఇద్దరిని ఒకటి చేయి. వాళ్ళ మనసులో మాటలన్నీ బయట పెట్టుకుని ఇద్దరి మధ్య ప్రేమ చిగురించేలా చేయి అని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుని పార్టీ ఏరియాకి వస్తుంది శరణ్య. శరణ్య రావడంతో ఇషాన్ జీవ తమ ఫ్యామిలీస్ని క్లయింట్స్ని పరిచయం చేయడంతో ఇషాన్, ఆర్ యూ మ్యారీడ్, వేర్ ఈజ్ యువర్ వైఫ్ అని ఆశ్చర్యంగా అడుగుతారు. మా మామ్ లేదు అంకుల్ డల్గా చెప్పి ఇషాన్ మెడ చుట్టూ చేతుల్ని బిగిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ అని ఇబ్బందిగా చెప్పి అంజలితో పక్కకు వెళ్ళడంతో దేవ్ కంగారుగా అతను కూడా వెళ్తూ అంజలిని తీసుకుని నువ్వు చూసుకో ఇషాన్ అని టేబుల్ దగ్గర కూర్చుని
ఫుడ్ తినిపిస్తే ఆమెని డైవర్ట్ చేస్తుంది దేవ్. ఇషాన్ మనసు కుదురులేక భారంగా మారడంతో శరణ్య బలంగా ఊపిరి పీల్చుకుని వదులుతూ, గీతూ బాగా గుర్తొస్తుంది ఇషాన్. ఈ టైంకి తను మన ఇంటి కోడలుగా నీ భార్యగా ఉండేది. ఎందుకో మనసు బాధగా ఉంది అని చెప్పి ఇషాన్ ఎక్కడైతే తన కంట్రోల్ లాస్ అవుతాడో ఆ విషయంలో కదిపి వదిలేస్తుంది శరణ్య. అతను లోన్లీనెస్ని ఆస్వాదిస్తూ పార్టీ బాధ్యత జీవాకిచ్చి స్కాచ్ బాటిల్ పట్టుకుని దూరంగా వెళ్ళడంతో అతనిని వెతుకుతూ వచ్చిన దేవ్ ఇషాన్ భుజంపై చేతిని వేస్తుంది. హౌ డేర్ టు టచ్ మీ? ఆమె రిస్ట్ని బంధిస్తూ ఎర్రబడిన కళ్ళతో అడుగుతాడు. పిచ్చిగా బిహేవ్ చేయకు ఇషాన్. ఎస్ ఐ మ్యాడ్. నేను ఇలా బిహేవ్ చేస్తాను. నీకెందుకు నేను ఎలా బిహేవ్ చేస్తే? నా విషయంలో ఇంటర్ఫియర్ అవ్వాలని చూడకు. ప్రేమ అంటూ పిచ్చిగా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే ఐ కాంట్ బేర్ అన్నాడు. పదునుగా వచ్చిన అతని మాటలకి భయంతో అడుగు వెనక్కి వేస్తూ వెళ్ళిపోవడంతో విసురుగా అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతాడు ఇషాన్. ఇషాన్ ప్రవర్తన దేవ్కి బాధ కలిగిస్తుంటే ఆ పార్టీలో ఉండాలి అనిపించక శరణ్యకి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంటే, ఏ మెంటల్, వాడిప్పుడు ఎమోషనల్గా ఉన్నాడు. సో నీ లవ్ మ్యాటర్ చెప్పని తొందర చేస్తుంది. అక్క ఏం మాట్లాడుతున్నావు? ఈ టైంలో వెళ్తే చంపేస్తాడు నన్ను. నో దేవ్. ఇషాన్ని ఎమోషనల్గా లాక్ చేశాను. అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నాడు. నువ్వు కొంచెం ధైర్యం చేసి మాట్లాడితే వాడి మనసులో నీపై ఫీలింగ్ ఏముందో ఓపెన్ అవుతాడు. వామ్మో, ఈ టైంలో వెళ్తే చస్తాను. ప్రేమ నీది, ఇషాన్తో ఫ్యూచర్ కావాలి అనుకుంటున్న నువ్వు ధైర్యం చేసి వెనకడుగు వేస్తే 2 డేస్లో మళ్ళీ కనిపించినంత దూరం అయిపోతాడు. నువ్వు వాడి కోసం సింగిల్గా ఉన్నా కరగరాని రాతి హృదయం వాడిది. ఇక నీ ఇష్టమని అక్కడి నుండి వెళ్ళిపోతుంది దేవ్. అయ్యో, ఇప్పుడు ఎలా వెళ్ళాలనుకుంటూ, బాబు ఏం తాగితే ధైర్యం వస్తుంది అని ఏడుపు ముఖంతో అడుగుతుంది అటు ఇటు సర్వ్ చేస్తున్న వెయిటర్ని. మందు మేడం, తాగుతారా? యాక్, మందు తాగను నేను. లేడీస్ జిన్ తాగుతారా? అది మత్తుగా ఉండదా? నో మేడం, ఆల్కహాల్ క్వాంటిటీ తక్కువగా ఉంటుంది. ఫుల్ బాటిల్ లేకపోతే కానీ మత్తు రాదు. అమ్మో, బాటిల్ వద్దు కానీ ధైర్యానికి ఒక గ్లాస్ చాలని టేబుల్ దగ్గర కూర్చుంటుంది. అరే, జిన్ తక్కువ క్వాంటిటీలో ఆ మేడంకి ఇవ్వని చెప్పడంతో కాల్లో మాట్లాడుతున్న సర్వెంట్ అతని మాట సరిగ్గా వినక ఓకే అన్నా అని జిన్ బదులు వాడ్కా 2 గ్లాసెస్లో ఫిల్ చేసి దేవు ముందు పెడతాడు. ఒకటి అడిగితే 2 ఇచ్చాడేంటి వీడు అనుకుంటూ, కన్నయ్య ఎలాగైనా ధైర్యం ఇవ్వు నాకంటూ మనసులో వేడుకొని గ్లాసులో పానీయాన్ని గొంతులో పోసేస్తుంది. ఆ మరుక్షణం గొంతు విపరీతంగా మండుతుంటే ఆ మంటని చల్లార్చుకోవడానికి మరొక గ్లాస్ లేపేస్తుంది. టైం గడిచే కొద్దీ తలకెక్కుతున్న మత్తు వల్ల గొంతులో మంట తగ్గడంతో వస్తున్న కన్నయ్య నవ్వుకుంటూ తడబడుతున్న అడుగులతో ఇంట్లోకి వెళ్తుంది. శరణ్యతో ఉన్న చందు దేవు గురించి మర్చిపోతే అంజలితో ఉందనుకుని కుటుంబ సభ్యులు లైట్ తీసుకుంటారు. అప్పటికే లేట్ అవుతుంటే వాసుదేవ్ గారు తన ఫ్యామిలీని ఇంటికి పంపేసి ఆఫీస్ స్టాఫ్ మొత్తం వెళ్ళాక, అక్క నేను కూడా స్టార్ట్ అవుతాను. ఇంతకీ దేవ్ ఎక్కడా అని అడిగాడు జీవ. దేవ్ అంజలితో నిద్రపోయింది జీవ. లేట్ నైట్ ఏం వెళ్తావు చెప్పు? మార్నింగ్ దేవ్తో కలిసి వెళ్ళు. శరణ్య చెప్పింది నిజమే అనిపించడంతో గెస్ట్ రూమ్కి వెళ్తాడు జీవ. లోపల స్టెప్స్ 2గా కనిపిస్తుంటే, ఏ దొంగ కన్నయ్య, వస్తున్నాను రాని గట్టిగా నవ్వుకుంటూ నెమ్మదిగా ఇషాన్ రూమ్ డోర్ నాక్ చేస్తుంది. ఏరా కన్నయ్య, నేను వస్తున్నానని తలుపు మూసుకున్నావా? ఎంత ధైర్యం రా హౌలే నీకు అని చీరను పైకి పట్టుకుని తలుపు తన్నుతుంది ఎడమ కాలుతో. అబ్బా అని కాలు పట్టుకుని కూర్చుండిపోతూ, ఏమే నన్నే కొడతావా? నేను ఎవరనుకున్నావు? ది గ్రేట్ కోపిస్ట్ ఇషాన్కి కాబోయే వైఫ్ని. మా వాడికి నీ గురించి చెప్తే విరిచేస్తాడు నిన్నంది. గీతు జ్ఞాపకాలతో ఉన్న ఇషాన్ అప్పటికే 2 బాటిల్స్ని కంప్లీట్ చేయడంతో డోరు దగ్గర జరుగుతున్న చప్పుడుకి విసుగ్గా ఓపెన్ చేస్తాడు. డోర్ ఓపెన్ అయ్యి పొడవటి కాలు తెల్లటి పాదాలు కనిపించడంతో తల ఎత్తి అతని వైపు చూసి మత్తుగా నవ్వుతూ, ఇషాన్ మేరీ జాన్, ఐ లవ్ యూ రా అంటూ ఎత్తుకోమని చేతులు చాపుతుంది. వాట్ ద హెల్, నువ్వేంటిక్కడ? ఆమె షోల్డర్పై పట్టు బిగిస్తూ పైకి లేపుతాడు ఇషాన్. నీకోసమే వచ్చాను తెలుసా బుజ్జికొండ. ఆర్ యూ మ్యాడ్? అవును, మ్యాడ్ అబౌట్ యూ ఇషాన్. గో టు హెల్. బయటికి గెంటేసి తలుపు వేయాలని చూస్తాడు. కానీ దేవ్ ఇషాన్ని లోపలికి తోసి డోర్ క్లోజ్ చేయడంతో, హే పిచ్చా నీకేమైనా అని గట్టిగా అరుస్తాడు. అరవకు, నాకు ఒక్కోసారి ఐ లవ్ యూ చెప్పవా?
తాగున్నావా? చిన్నపాటి షాకింగ్తో అడుగుతాడు. అవును, ధైర్యం కావాలని తాగాను. చూడు ఎంత ధైర్యం వచ్చిందో. సింగిల్ స్టెప్ చీర చెంగు పక్కకు పడిపోతుంటే బొడ్లో తోపుతూ పిచ్చిగా నవ్వుతుంది. గెటౌట్ దేవకి. అరే, నీకోసం మందు తాగినా నేను మాట్లాడాల్సిందే, నువ్వు వినాల్సిందే. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సీరియస్గా ఆమె వైపు చూస్తాడు ఈశాన్. ఎందుకురా నేనంటే అంత కోపం నీకు? చూడగానే నచ్చావు. నువ్వేంటో, నీ బిహేవియర్ ఏంటో, ఏం చేస్తావో ఏమైనా అడిగానా నిన్ను? చూడగానే ప్రేమించేశాను. నీకు కూతురు ఉందని తెలిసినప్పుడు చాలా బాధ కలిగింది. కానీ నీపై ప్రేమ మాత్రం చావలేదు. నేను తనను కూడా ప్రేమిస్తారా? సొంత తల్లిలా చూసుకుంటాను. ప్లీజ్ ఒక్కసారి ప్రేమగా హక్ చేసుకోవా? లైఫ్ లాంగ్ నీ తోడుగా ఉండిపోతాను. అప్పటి వరకు అల్లరి చేసేదల్లా ఎమోషనల్గా కళ్ళ నీళ్ళతో ఉంటుంది. అసలు కదలడు అతను తన ప్లేస్ నుండి. వెళ్ళిపోదేవకి, మీ ఫ్యామిలీ మెంబర్స్ వెయిట్ చేస్తుంటాను నీ కోసం అన్నాడు. ఇప్పుడు నాకు నువ్వే ముఖ్యం, వాళ్ళు కాదంటూ ఈశాన్ నడుం చుట్టూ చేతులు బిగించి గుండెలపై వాలిపోతూ, ప్లీజ్ రా, నువ్వు అలా విసుగు చూపిస్తుంటే చాలా బాధగా ఉంటుంది నాకు. మీ అన్నయ్యను ఒక్క క్షణం మర్చిపోతే నా కోపం నుండి నిన్నెవరూ కాపాడలేరు దేవకి అని పదునైన గొంతుతో అంటాడు. కన్నయ్య, నువ్వు దూరం పెడుతుంటే చనిపోవాలనిపిస్తుంది నాకు. ఆమె మనసులో ఈశాన్ తన పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యానికి బాధ అధికమవుతుంటే మరింతగా పట్టు పెంచుతుంది తనపై. లీవ్ మీ దేవ్. అతన్ని చుట్టుకున్న చేతుల్ని వదిలిచేసి చెంపల్ని పట్టుకుంటూ, ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు కన్నయ్య. ఎందుకు నేనంటే ఇష్టం లేదు నీకు అంది. నీళ్లు నిండిన కళ్ళల్లో అపారమైన ప్రేమ కనిపిస్తుంటే, నేను గీతు ప్లేస్లో మరొకరిని చూడలేను. నీ లవ్ని ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేను దేవకి. అతని చేతిని తన గుండెలపై పెట్టుకుంటూ, నువ్వు కాదు అన్న మరుక్షణం ఇది వెంటనే ఆగిపోతుంది కన్నయ్య. కంగారుగా ఆమె పెదవులపై చేతులు పెడతాడు ఈశాన్. నిజం కన్నయ్య, నువ్వు నాకు దూరమైన మరుక్షణం ఈ ఊపిరి ఆగిపోతుంది తెలుసా? ఒక్కసారి జ్ఞాపకాలను మర్చి చూడు. ఒక్క ఛాన్స్ ఇవ్వు కన్నయ్య నా ప్రేమకి. బేలగా అతని కళ్ళలోకి చూస్తూ అడుగుతుంది. ఆమె పిలుపుకి అతని మనసులో భారం మరింత పెరుగుతుంటే, నిన్ను యాక్సెప్ట్ చేసి గీతు ప్రేమని తక్కువ చేయలేను దేవ్. ఎప్పటికంటే ఎక్కువగా తాగడంతో చిన్న మత్తు ఆవహిస్తుంది అతన్ని. హోల్డ్ మీ టైట్లీ కన్నయ్య, ప్లీజ్ డోంట్ లీవ్ మీ. దూరంగా జరుగుతున్న అతన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది దేవ్. ఆమె కన్నీళ్లు నోటి నుండి కన్నయ్య అనే పిలుపు ఈశాన్ని బలహీనం చేస్తుంటే దేవుని వదిలే మోకాళ్ళపై జారిపోతాడు. ఆమె కూడా మోకాళ్ళపై కూర్చుండిపోయి ఈశాన్ తలని తన గుండెలకి అదుముకుంటూ, ఒక్కసారి నా ప్రేమని చూడరా, నీ గీతుని మర్చిపోయేంత ప్రేమని చూపిస్తాను. నువ్వు, నేను, అంజలి మన ప్రేమకే గుర్తుగా మన మధ్యలోకి వచ్చే బేబీ. ఇమాజిన్ కన్నయ్య, మన లైఫ్ చూడు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆమె గుండె చప్పుడు వింటూ దేవు మాటలు మంత్రంలా పనిచేస్తుంటే మత్తుగా మారుతున్న కళ్ళతో అడుగుతాడు ఆశగా, మన బేబీ వస్తుందా అని. బాధతో నిండుకున్న ఈ హృదయంలో ఆనందాన్ని నిలుపుతాను కన్నయ్య. తప్పకుండా మన ప్రేమకి ప్రతిరూపం వస్తుంది. నన్ను ఇలానే పిలుస్తావా లైఫ్ లాంగ్? నువ్వు నా కన్నయ్యవి అని అతను నుడితను ప్రేమగా నిలుపుతుంది పెదవులు. నేను ప్రేమించిన వాళ్ళెవ్వరూ నాతో ఉండరు దేవు. నా ప్రేమ ఒక శాపం. నిన్ను యాక్సెప్ట్ చేసిన మరుక్షణం అందరిలానే నువ్వు కూడా దూరం అయిపోతావు నాకు. వెళ్ళను కన్నయ్య, నిన్ను వదిలి అసలు దూరంగా ఉండలేను నేను. నన్ను నమ్మరా ప్లీజ్. నిజంగా నాతోడు ఉంటావా దేవ్? తడిదేరిన కళ్ళతో అడుగుతాడు ఈశాన్. నేను చితిలోకి అడుగు పెట్టే వరకు నా ప్రేమ నీకు మాత్రమే సొంతం రా. ఆ మరుక్షణం దేవ్ ఎక్కడ దూరం అయిపోతుందో అన్నట్టు ఒంట్లో ఎముకలు విరిగేలా గట్టిగా హత్తుకుంటాడు ఈశాన్. ప్రాణం తీసేలా ఉన్న కౌగిలి అతని ప్రేమను తెలుపుతూ ప్రాణం పోస్తుంటే ఆనందంగా ఈశాన్ చుట్టూ చేతులు బిగిస్తుంది. నిజంగా నా తోడుంటావా జీవితాంతం? మనసులో ఉన్న భయం పదే పదే నీడలా వెంటాడుతుంటే ఆమె ఫేస్ పట్టుకుని భారమైన మనసుతో అడుగుతాడు. నేను నీ సొంతం కన్నయ్య. అవును, నువ్వు నాకే సొంతం. మనసులో ఆమెపై ఉన్న ప్రేమ బయటకు వస్తుంటే నువ్వు నాకు మాత్రమే సొంతం అంటూ మత్తుగా అంటాడు. ఐ లవ్ యూ చెప్పవా నాకు? ప్రేమిస్తున్నావా నన్ను? మూసుకుపోతున్న కళ్ళతో ఎంతో ఆశగా అడుగుతుంది. చెప్పను, కానీ నువ్వు లేకుండా ఉండలేను దేవు. నువ్వు ఇరిటేట్ చేస్తుంటే భలే అనిపిస్తావు చిన్నపిల్లల. గీతులా నువ్వు కాకూడదు దేవు.
అందుకే నా ప్రేమను ఎప్పటికీ చెప్పను, చూపిస్తానని చెప్తూ ఎంతో ఆర్తిగా ఆమె పెదాలను అందుకుంటాడు ఈశాన్. సున్నితంగా కలిసిన పెదవులు ఇరువురి ప్రేమని ఒకరికొకరు పంచుకుంటుంటే నడుం చుట్టూ చేయి బిగించి మరింతగా ఆమెని తనలోకి పొదుముకుంటాడు. ఊపిరి భారమైన వేళ ఒకరి ఊపిరిని మరొకరికి పంచుకుంటూ పెదవుల నుండి కంఠం మీదకి జారతాడు ఈశాన్. కన్నయ్య మత్తుగా పలవరిస్తుంది అతని పేరుని. నీ కన్నయ్యని ప్రేమ చూపిస్తున్నా వద్దా? ఈశాన్ చుట్టూ చేతులు బిగించి ఐ లవ్ యూ కన్నయ్య అంటూ మళ్ళీ అదర చుంబనానికి శ్రీకారం చుడుతుంది దేవ్. ఇద్దరికి ఈ క్షణంలో ఎవ్వరూ గుర్తులేరు. ఒకరిది భయంతో కూడిన ప్రేమ అయితే మరొకరిది తనను తాను అర్పించుకునే స్వచ్ఛమైన ప్రేమ. అదర చుంబనం ఇద్దరిలో మోహావేశాన్ని రప్పించడంతో మొత్తుగా ఆమె వైపు చూస్తాడు ఈశాన్. నల్లటి కాటు కన్నులు, బ్లాక్ కలర్ పార్టీవేర్ శారీ, లెఫ్ట్ హ్యాండ్కి వాచ్, కాలికి చిరుమువ్వలతో అందంగా కనిపిస్తున్న పట్టీలు, ఆమె కట్టుకున్న చీరకి తెల్లని మేని ఛాయ పోటీ పడి మెరుస్తుంటే మనసు తనని సొంతమని చెప్తున్న మాటల్ని ఆచరణలో పెడుతూ విసురుగా దేవుడి నుండి చీరను దూరం చేస్తూ కంఠాన్ని ఎంగిలి ముద్దులతో అభిషేకించి శిఖరాల ఎత్తుల్ని ఏలుతాడు. ఆమెలో విరహ వేదన వల్ల తమకపు తొలకరి జల్లలు కురుస్తుంటే తెల్లటి నెలవంక అతని గుబురు మీసాల వల్ల అరుణ వర్ణంలోకి మారడంతో మొత్తగా మూలుగుతూ అతని తలని గట్టిగా అదుముకుంటుంది దేవ్. నాభి అందాలలో అధురామృతం ఎంత తాగినా తనువు తీరకుంటే అతని చేతులు చేస్తున్న మాయకి తమకంతో వెన్నుని విల్లులా వంచుతుంది. ఇద్దరి ప్రణయపు సరాగంలో ఒంటి మీదున్న వలువలు నేల కొరకగా ఒక్కసారిగా ఆమె కంటి నుండి కన్నీరు, నోటి నుండి అరుపును రప్పించి ప్రేమ సామ్రాజ్యాన్ని ఏలుతున్న మన్మధుడు అతడు కాగా ప్రేమించిన వాడు చూపిస్తున్న ప్రేమకి అతనిలో ఆనందంగా మమేకమవుతూ రతీదేవిగా ఆమె మారుతుంది. మొదటి యుద్ధంలో ఆగని వాళ్ళ ప్రేమ ఎన్నో కలయికలకి తెర తీయగా అతను చేసే తీయటి పంటి గుర్తులకి బదులుగా ఆమె గోటి గుర్తులను ముద్రిస్తుంటే ఆ రాత్రి మొత్తం దేవుని సొంతం చేసుకుని తెల్లవారుతుంటే అలిసిన ఆమె పెదవులపై ముద్దు పెట్టుకుని ఇక నువ్వు ఈశాన్ నందన్ వైఫ్ అంటూ ఆమెని హత్తుకొని నిద్రలోకి జారుకుంటాడు ప్రశాంతమైన మనసుతో. ఇద్దరి ప్రేమకి సాక్ష్యంగా నిలిచింది జరిగిన అందమైన మధుర కలయిక. కంటిన్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హై పాయింట్స్ ఇచ్చి మరింత రీచ్ వచ్చేలా చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.